ఈ రోజుల్లో ఔట్ సైడ్ హాఫ్ నాలెడ్జ్డ్ డెఫినేషన్లు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. హాఫ్ నాలెడ్జ్తో వాడేవో డెఫినేషన్స్ చెప్తాడు. ఆ డెఫినేషన్స్ పిల్లలు నిజం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ బెంచర్స్ ఏమంత గొప్ప కాదు, బ్యాక్ బెంచర్స్ గొప్ప అని నడిపిస్తారు. ఒక ట్రెండ్. సో నిజంగానే బ్యాక్ బెంచ్లో కూర్చుంటే గొప్ప వాళ్ళు ఏమో అనుకుంటారు. బ్యాక్ బెంచ్లోనూ వేస్ట్ వాళ్ళు ఉంటారు కదా, అవును. ఫ్రంట్ బెంచ్లోనూ వేస్ట్ వాళ్ళు ఉంటారు కదా. సో హాఫ్ నాలెడ్జ్ ఎక్కడొస్తుందంటే బ్యాక్ బెంచర్స్ ఆర్ గ్రేట్, గొప్ప గొప్ప విషయాలన్నీ బ్యాక్ బెంచర్స్ నేర్పుతున్నారు అనేటట్టుగా బయట హాఫ్ నాలెడ్జ్లు చాలా వస్తాయి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చినంత మాత్రాన కాదురా, నువ్వు ఏదో ఒక స్టేజ్లో గొప్పవాడివైతే అదే రెస్పెక్ట్ అని స్టార్ట్ చేస్తారు. నాకు రీసెంట్గా ఒక అబ్బాయి మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, ఏం చేసుకుంటాడు సార్ మా నాయన అన్ని డబ్బులు సంపాదించిండు, నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు, ఇట్లా. వాడు చాట్ జీపీటీలో క్వశ్చన్స్ అడిగి ఏ లా ప్రకారము నాన్న సంపాదించిన ఆస్తి కొడుకుకి వస్తుంది అని లీగల్ పాయింట్స్ రాసి పెట్టుకున్నాడు. దట్ నేను 18 ఇయర్స్ అయిన తర్వాత నీ మీద కేసేస్తా, మొత్తం డబ్బులు గుంజేసుకుంటా. అది ఆల్రెడీ ప్రిపేర్డ్లో ఉన్నాడు. ట్వెల్త్ క్లాస్ అబ్బాయి. అది ఎందుకు వస్తుంది అంటే బయట తెలుసుకుంటున్న హాఫ్ నాలెడ్జ్ ఫిలాసఫీల వల్ల. హాఫ్ ఫిలాసఫీస్ బయట ఎక్కడ చూడు ఈ హాఫ్ ఫిలాసఫీస్ నేర్పిస్తారు. There is no evidence. There is no evidence and not applicable to everyone.